హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూలై నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రెగ్యులర్ పేరోల్ అనేది 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉండేదండి. సో ఈ 18 నుంచి 25వ తేదీ వరకు అయితే డీడీఓలు ఉద్యోగుల జీతాల పే స్లిప్స్, అలాగే పెన్షనర్ల పెన్షన్ బిల్లులన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగిందండి. సో ఉద్యోగులకు సంబంధించి మొదటగా ఎస్టీఓలు జీతాల బిల్లులను అయితే అప్రూవల్ చేశారు. సో దానివల్ల ఆ బిల్ నెంబర్లు అయితే జనరేట్ అవ్వడం జరిగాయండి. సో జీతాల బిల్లులకు సంబంధించి బిల్ నెంబర్స్ అలాట్ అయ్యాయి. అలాగే మనకు పే స్లిప్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయండి. సో కొన్ని పేమెంట్లు వచ్చేసి పెండింగ్ స్టేటస్ వచ్చేసి మనకు కొన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉండగా మరికొన్ని బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లోనే ఉన్నాయి. సో వాటిలో కదలిక అయితే రావాల్సి ఉంది. సో 31వ తేదీ ఇంకా జూలై 31వ తేదీకి ఇంకా 4 రోజులు టైం ఉంది కాబట్టి ఈ లోపల అవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకుంటాయని అయితే ఆశిద్దాము. పెన్షనర్ల విషయానికి వచ్చినట్లయితే సేమ్ పెన్షనర్ల బిల్లులు కూడా అప్లోడ్ కంప్లీట్ అయిపోయింది. ఎస్టీఓ గారి చేత ఇప్పుడిప్పుడే అప్రూవల్ అయితే పొందుతున్నాయి. అవి కూడా మనకు ఈ 4 రోజుల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. సో ఈ విధంగా మనకు 1వ తేదీనే ఇప్పటి వరకు ఏవైతే బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయో అవన్నీ కూడా అంటే 24, 25 లోపలే ఎస్టీఓ గారి చేత అప్రూవల్ పొందిన బిల్లులన్నీ కూడా ఇప్పుడు మనకు 1వ తేదీన జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. సో ప్రతి ఒక్క ట్రెజరీకి సంబంధించి కొన్ని బిల్లులు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయి. అవన్నీ కూడా మనకు ప్రతి ఒక్క ట్రెజరీలో జమ అయ్యేదానికి అవకాశం ఉందండి. 1వ తేదీన జీతాలు ఏదైతే లాస్ట్ మంత్ మనకు 1వ తేదీన జీతాలు, పెన్షన్లు జమ అవ్వడం మొదలైందో అదేవిధంగా ఈసారి కూడా పెన్షనర్లకు కూడా ముందుగానే జమ అవుతాయండి. 1వ తేదీ మొదలుకొని 1, 2 తేదీలలో పూర్తి స్థాయిలో జమ అయ్యేదానికైతే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇక మనము 3వ తేదీ సాటర్డే కాబట్టి అయినా కూడా జీతాలు, పెన్షన్లు జమ అయ్యేదానికి అవకాశం ఉందండి. ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ వచ్చి బిల్స్ ఏమైనా నిలుపుదల ఉంటే అవి 3వ తేదీ కూడా జమ అయ్యేదానికి అవకాశం ఉంది. మోస్ట్లీ 90% 1, 2 తేదీలను జీతాలు, పెన్షన్లు జమ అవుతాయనేది తాజా సమాచారం ఫ్రెండ్స్. ఇంకా ట్రెజరీల వారీగా చూసుకున్నట్లయితే మనకు ప్రతి ఒక్క ట్రెజరీకి సంబంధించి బిల్లులు అయితే ఆల్మోస్ట్ గ్రీన్ ఛానల్లో అయితే ఉన్నాయి. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయి. అవన్నీ కూడా 1వ తేదీనే జమ అవుతాయండి. సో అన్ని శాఖల వారికి కూడా మనకు టీచర్లకు సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అలాగే గ్రామ పంచాయతీ డిపార్ట్మెంట్ వారికి, సచివాలయ ఉద్యోగులకి, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ అని ఇలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా 1వ తేదీ జీతాలు, పెన్షన్లు జమ అవ్వడం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో 1, 2, 3 తేదీలలో ఎవరెవరికి జీతాలు జమ అవుతున్నాయి అన్న తాజా సమాచారంతో సహా మనము వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో కాబట్టి ఎవరు కంగారు పడొద్దు. ప్రతి ఒక్కరికి జీతాలు అయితే 3 తేదీ లోపల అయితే జమ అవుతాయండి. ఇది ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. ఎప్పటికప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షన్ల తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.